హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియో ఇదొకటి చాలా ఆశ్చర్యకరమైనది అండ్ అలాగే ఒకటి నవ్వాల అర్థం కాదు, లేకపోతే సో మనం ఆశ్చర్యపోవాలి అర్థం కాదు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఇది చాలా వైరల్ అవుతుంది వీడియో. సో ఒక పర్సన్ సో మటన్ ఉడకలే అని చెప్పేసి స్టేషన్లో కేసు పెట్టిండు. అంటే ఇది ఒకటి సిల్లిగా కూడా ఉంది. సో ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది కొంతమంది సిల్లియానికి కూడా స్టేషన్కి వెళ్తున్నారు. సో అటువంటి మనం చూస్తే కొంచెం నవ్వొస్తుంది. సో ఇది ఎక్కడ జరిగిందంటే అనంతపురం డిస్టిక్లో తాడిపత్రిలో జరిగింది. సో అయితే మొన్న ఉగాది పండుగ జరిగింది కదా. సో ఉగాది పండుగ రోజు అతను మటన్ తెచ్చుకున్నాడట, తలకాయ. సో తలకాయ కూర తెచ్చుకొని కుక్కర్లో ఉడకబెట్టిండట. 20 విజిల్స్ వచ్చినా కూడా సో అది కూరనైతే ఉడకలేదట. సో ఉడకకపోవడం వల్ల ఆయన డైరెక్ట్ స్టేషన్కి వెళ్ళి ఎవరైతే షాప్ అమ్మే వ్యక్తి ఉంటాడు కదా అతని పైన కేసు పెట్టిండట. పెడితే అక్కడున్న సో ఎవరైతే షాప్ ఓనర్ ఉంటాడో సో అతన్ని సో సిఐ సార్ అయితే అతన్ని పిలిపించి అతనితో మాట్లాడిండట. సో తర్వాత మాట్లాడిన వెంటనే సో మళ్ళీ ఎవరైతే షాప్ ఓనర్ ఉంటాడు కదా అతనికి ఫ్రెష్ తలకే మళ్ళీ కొట్టించి ఈ వ్యక్తికి ఇచ్చిండట. సో ఇది అయితే డిఫరెంట్ ఆశ్చర్యపోవచ్చు. అండ్ అలాగే ఎవరైతే సిఐ సార్ ఉంటాడు కదా ఆ సార్ కూడా అన్నాడట, మీకు కూడా ఇటువంటివి కొంచెం ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మాకు చెప్పచ్చు, ఇటువంటి ఇంకేమున్నా సరే మాకు చెప్పచ్చు, మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి ఆ సార్ కూడా అన్నాడట. ఇంకా సో అంటే అది ఒకటి ఆశ్చర్యపోవాలా లేకపోతే మనం నవ్వాలా కూడా అర్థం కాదు. కానీ కాకపోతే డైరెక్ట్ ఆ కుక్కర్ తీసుకుపోయే స్టేషన్లో చూపెట్టిండు. డైరెక్ట్ మటన్ ఉడకలే అని చెప్పేసి కేసు వేసిండు. సో ఈ వీడియో ఇన్ఫర్మేషన్ విన్న వెంటనే మీకు ఏమనిపించిందో ఒకసారి మీరు కూడా నా కింద కామెంట్ చేయండి. నాకైతే ఫస్ట్ చూస్తే అది ఒకసారి నవ్వాలా ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. ఎందుకంటే ఏమైనా జనరల్గా మనం కేసు పెడితే మన ఇంట్లో గొడవలకు లేకపోతే ఇంకేదైనా మనకు ఫ్రాడ్ జరిగితే ఇంకేమైనా దొంగతనం జరిగితే సో స్టేషన్లో కేసు పెడతాం. కానీ తాత మాత్రం మటన్ ఉడకలే అని చెప్పేసి కేసు పెట్టిండు. సో ఈ రోజులో స్టేషన్ అంటే కూడా కొంతమందికి అది కామెడీ అయిపోయిందా లేంటో అర్థం కాదు. సో చిన్నానికి కూడా కొంతమంది స్టేషన్ దాకా పోతారు. అప్పట్లో కూడా ఒక పర్సన్ ఏదో విలేజ్లో అతని కోడి అనిపోయిందని చెప్పేసి స్టేషన్కి వేయండు. సో ఇంకోటి స్టార్టింగ్లో ఒకటి జరిగింది ఏంటంటే ఒక చిన్న అబ్బాయి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ గొడవ పెట్టుకున్నారట. సో ఆ గొడవ పెట్టుకుంటే అతని స్టేషన్కి వేయండి. ఇంకొక అదే చిన్న అబ్బాయి వాళ్ళ అమ్మ కొట్టిందని చెప్పేసి స్టేషన్కి వేయండు. సో కొన్ని వింటుంటే మనకు చాలా వింతగా అనిపిస్తుంది. సో ఈ తాతయ్య కూడా మీకు ఎలా అనిపించిందో ఒకసారి నాకు కింద కామెంట్ చేయండి. సో మొత్తానికైతే తాత మళ్ళీ కొత్త మటన్ సంపాదించిండు. అంటే ఆ సార్ మటన్ కొట్టే వ్యక్తిని పిలిపిస్తే మళ్ళీ ఫ్రెష్గా తలకే కొట్టి ఆ తాతకైతే మళ్ళీ ఇచ్చిండు. సో ఇదన్నమాట. సో మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ ద్వారా తెలపండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరి ఇటువంటి మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. నా ఛానల్లో ఎప్పుడు ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు చేస్తుంటా అండ్ అలాగే మంచి కామెడీ వీడియోలు చేస్తుంటా. మిమ్మల్ని ఎప్పుడు ఎంటర్టైన్ చేసి మీకు ఇటువంటి మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే నా ఛానల్. ఓకే, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.